అటువంటి హక్కు ఉన్నది మేము హిందువులము అనని. మీరు చెబితే మేము హిందువులం కాము. మీరు చెబితేనే హిందువులమైతే దానికి సిగ్గుపడిపోతాం. మీలాంటి వాళ్ళ చేత హిందువులం అనిపించుకోవటానికి. మేం భక్తిపరులం. మేము సనాతన హిందూ ధర్మాన్ని పరిరక్షించటానికి స్వామివారు నిర్దేశించినటువంటి ప్రతి కార్యక్రమాన్ని చేసినటువంటి వ్యక్తులంగా ఆ స్వామివారి దర్శనానికి ఈరోజు వస్తున్నటువంటి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకునేటువంటి ప్రయత్నం జరుగుతున్నది అనంటే చంద్రబాబే ప్రకటన ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారిని సాదరంగా కొండకు పంపించండి అనని. ఒక్క ప్రకటన లేదు. ఇంత జరుగుతున్నా నీ పోలీసు వాళ్ళు మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి రాయలసీమలో ఉన్నటువంటి నాయకులందరినీ కూడా కట్టడి చేస్తున్నారు. తిరుపతిలో ఉన్నటువంటి చంద్రగిరిలో ఉన్నటువంటి మా కార్యకర్తల్ని నాయకులందరినీ కూడా ఇంటి నుంచి బయటికి రాకూడదని బెదిరిస్తున్నారు. తూతూ చర్యగా మీకు సంబంధించిన వాళ్ళకు కూడా ఊరికే నోటీసులు ఇస్తున్నారు. మొన్నేమో నన్ను గరుడ విగ్రహం దగ్గర మీరు మాట్లాడడానికే వీలు లేదు అని అంటే ఆ వెంటనే 15 నిమిషాలకు తెలుగుదేశం వాళ్ళు వెళితే అదే పోలీసు వాళ్ళు వీరదండం వేసి వాళ్ళ చేత మాట్లాడించినారు. అంటే మీ వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు అని చెప్పడానికి ఇది ఉదాహరణగా చెప్తున్నా. శ్యామలరావు గారిని నేను మరొక ప్రశ్న కూడా వేస్తున్నా. అయ్యా, నువ్వు ఒక లోడును పట్టుకొని అదేదో ఎన్డీడీబీ రిపోర్టు వచ్చింది అని చెప్పి నిలిపేసినామని చెప్పిన తరువాత ఇప్పటి వరకు మా దగ్గర సరైనటువంటి ల్యాబ్ లేదు అని చెప్పినటువంటి నువ్వు ఈ 2 నెలల కాలంలో నెయ్యి సరఫరా చెయ్యనే లేదా, తీసుకోలేదా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలా. అంటే ఎలా లోపలికి వెళ్ళింది? ప్రతి ట్యాంకరు ఎన్డీడీబీ రిపోర్టు తీసుకున్నదా? ఆ రిపోర్టులు ఎక్కడా? లేకుండా మీరు ట్యాంకర్లు ఎలా లోపలికి పంపించినారు? ప్రతి వారము ట్యాంకర్లు వస్తాయి, అవన్నీ లోపలికి ఎలా వెళ్ళాయి అన్నటువంటి సమాధానం ఈ ప్రభుత్వం చెప్పాలా, చంద్రబాబు నాయుడు గారు చెప్పాల్సిన అవసరం ఉన్నదినని ఈ పత్రికా సమావేశంలో చెప్తున్నా. మా నాయకుణ్ణి అడ్డుకుంటే సనాతన హైందవ సంస్కృతిని వ్యతిరేకించినట్టే, సనాతన ధర్మాన్ని మరింతగా హింసకు గురి చేసినట్టే. మా నాయకుడు కొత్తగా దర్శనానికి రావటం లేదు. గతంలో ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకసారి ఎంజీ గోపాల్ ఈవోగా ఉన్నప్పుడు ఆయన వీడియోలో మాట్లాడింది కూడా ఉన్నది. ఆయన చేత మీరు డిక్లరేషన్ తీసుకున్నారా అంటే ఆయన సాంప్రదాయ దుస్తుల్లో జగన్మోహన్ రెడ్డి గారు దర్శనానికి వచ్చిన తరువాత ఇక అడ్డుకునేది ఏమున్నదండి? ఆయన చాలా సాంప్రదాయమైనటువంటి హిందుత్వ ధోరణిలో స్వామివారిని దర్శనం చేసుకున్నారు అన్నటువంటి ప్రకటన కూడా చూడండి. చంద్రబాబు గారు అడ్డుకుంటున్నటువంటి వీరతాడు వీరులారా అని మీకందరికీ కూడా తెలియజేస్తున్నా. ఇలా స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రంగా ఎంతో భక్తితో 5 సంవత్సరాల పాటు పట్టు వస్త్రాలు సమర్పించినటువంటి వ్యక్తిని పుష్కరాల సమయంలో సాంప్రదాయ పద్ధతులలో అయ్యవార్ల సమక్షంలో తన తండ్రికి పితృమూర్తులకు పిండ ప్రదానం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, గంగా నది పుణ్యస్నానాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సాంప్రదాయ వేషధారణతోనే ఏది చేస్తే మీరు సంతోషిస్తారు, ఏది చేసినా సంతోషించరు. మీ వెనక రాజకీయ కల్మషమున్నది, రాజకీయ కుతంత్రం ఉన్నది, కుట్ర ఉన్నది, అమలినమైనటువంటి మానసిక స్థితి మీది. కనుక ఏం చేసినా కూడా మీరు వ్యతిరేకిస్తారు. మీ వ్యతిరేకతను మేము లెక్క చేసేదే లేదు. మా నాయకుడు ఖచ్చితంగా దైవ దర్శనం చేసుకొని వెళతారు అని తెలియజేస్తున్నాం. గత 5 సంవత్సరాల పాలనలో ఈ చట్టాన్ని అమెండ్మెంట్ను రద్దు చేసి ఈ డిక్లరేషన్ అనే దాన్ని తీసేసే విధంగా చర్యలు తీసుకోవడానికి గొడవ ఉంది.
తీసుకోకపోతే మాత్రం ఏం గొడవలు ఉన్నాయి? రోజు మాట్లాడడం రోజు ఇది ఒక చర్చగా మాట్లాడాలి. ఏమన్నా ఇప్పుడు ఏమన్నా విషయమా? మేము లేము కదా అధికారంలో. ఉన్నప్పుడు ఎందుకు అడగలా నువ్వు? సంవత్సరాల కాలంలో ఉన్నప్పుడు మీరు ఎందుకు అడగలేదు? పూర్తిగా రద్దు చేసింది. సాంప్రదాయం ధరించి తిరునామం ధరించి వెళ్తే అది అవసరం లేదు, పూర్తి నమ్మకం ఉందని చెప్పే చాలా యాక్ట్లో కూడా ఉంది. కంపల్సరీ అని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు హిందూ సాంప్రదాయ దుస్తులు ధరించే దర్శనానికి వెళ్ళారు. ఇప్పటికి వెళ్ళిన ప్రతిసారి కూడా ఆయన అలాగే వెళ్ళారు. తిరునామం ధరించి సాంప్రదాయ దుస్తులు వేసుకొని అత్యంత భక్తి భావనలతో, అంతే కూడా కాకుండా తన పాదయాత్ర ముగించుకొని వచ్చిన తరువాత జగన్మోహన్ రెడ్డి గారు పాదరక్షలు లేకుండా 7 కొండలు నడిచి అత్యంత భక్తి విశ్వాసాలతో దైవ దర్శనం చేసుకున్న ఏకైక వ్యక్తి కూడా ఆయనే. చంద్రబాబు ఆ పని చేయలేదు. మీరు మాట్లాడితే ఇంకేం మాట్లాడేది చంద్రబాబు గారు? ఇంత అన్యాయంగా చంద్రబాబు గమ్మున్నే ఉంటాడు, మిత్రపక్షాలను కెలుకుతాడు, వాళ్ళు విజృంభిస్తారు. చంద్రబాబు గమ్మున్నే ఉంటాడు, పోలీసు వాళ్లకు సైగ చేస్తాడు. మొత్తం పోలీసు వాళ్ళంతా కమ్ముకొని ఉన్నారు మా చుట్టుపక్కలంతా కూడా. ఇదే ఆ పాలన. 2 days back చంద్రబాబు ప్రెస్ కాన్ఫరెన్స్ జగన్మోహన్ రెడ్డి కెన్ విజిట్ తిరుమల, బట్ టెంపుల్ గైడ్ లైన్స్ ఏదైతే ఉందో హి హస్ టు ఫాలో, ఎస్పెషల్లీ విత్ రిగార్డ్స్ టు ద డిక్లరేషన్ ఫార్మ్ సిగ్నేచర్స్. 2009లో ఎంజీ గోపాల్ ట్రెడిషనల్లీ వచ్చారండి. హ్యాస్ హి సైన్డ్ ద ఫార్మ్ ఎవర్ ఇన్ ద పాస్ట్? అండ్ జనరలీ because this ఆ విషయాన్ని మేము అంటాం. one more question, sir. This clause is intended towards all the people belong to other faiths. And a popular leader like Jagan Mohan Reddy, who frequently visits the temple, repeatedly తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు దర్శనానికి వచ్చినప్పుడే ఉద్దేశపూర్వకంగా దీన్ని పొలిటికలైజ్ చేస్తున్నారు తప్ప దీని వెనుక వాళ్లకు ఉన్నటువంటి భక్తి వీసమెత్తన్నా ఉన్నదా? చిన్నతనం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అనేక సార్లు దర్శనానికి వచ్చినారు. వాళ్ళ తండ్రి 5 సంవత్సరాల పాటు పట్టు వస్త్రాలు సమర్పించినారు. వారి తండ్రితో నాకు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆయన ముఖ్యమంత్రి కాకపూర్వం 20 సంవత్సరాలు ఆయనతో కలిసి 10 సార్లు దర్శనానికి వెళ్ళినటువంటి వ్యక్తిని నేను. ఆయనతో పాటు కనీసం 4 సార్లు అభిషేకంలో కూర్చున్నటువంటి వ్యక్తిని నేను. ఇన్నిసార్లు దర్శనం చేసుకున్నటువంటి కుటుంబం మీద మీరు దాడి చేస్తుంటే మీ వెనుక దాగి ఉన్నటువంటి విషయం ఏంటి? హిందువులనందరినీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నటువంటిది ఇదే. ఇక్కడ చంద్రబాబుకు లేకపోతే బీజేపీ వాళ్లకో పవన్ కళ్యాణ్కో జగన్మోహన్ రెడ్డి గారి భక్తి విశ్వాసాలు కాదు కావాల్సింది. వాళ్లకు వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు నెరవేరటం, దానికి ఈ రకమైనటువంటి ప్రచారం చేస్తున్నారు. రోజు ఏదో ఒకటి డైవర్షన్. నిన్నటి వరకు లడ్డూది నడిపించినారు, నిన్నటి నుంచి మళ్ళీ ఇది ఎత్తుకున్నారు. దీని మీద దాన్ని తగ్గించినారు. ఎందుకంటే దాంట్లో కొంచెం పస తగ్గిపోతున్నది, చంద్రబాబు వాదనలో బలం వీక్ అవుతున్నది కాబట్టి దీన్ని ఎత్తుకున్నారు. కర్ణాటకకు సంబంధించినటువంటి ఒక పశువర్ధక శాఖ సంబంధించిన అధికారి నెయ్యిలో కనుక ఏదైనా ఇతర పువ్వులు కలిపితే అది వెంటనే పాడైపోతుంది ఒక స్టేట్మెంట్ కూడా. చాలామంది అన్నారండి ఈ రకంగా నెయ్యిలో కల్తీ అన్నది ఇతర జంతువుల కొవ్వులు అలాంటివి కలిపితే పాడైపోతుంది అన్నటువంటిది. సరే, రాసిన వాళ్లను అలా మాట్లాడినటువంటి వాళ్లకు ప్రచారం ఎక్కడిది? చంద్రబాబుదే కదా మొత్తం సర్వం సహా. తమ్మినేని సీతారాం గారు మాట్లాడుతూ పశువుల దానాలు పువ్వు కలపడం సామాన్యం, అందువల్లనే ఆవు పాలు నెయ్యిగా మారేటప్పుడు అది అవశేషాలు కనబడతాయి అని చెప్పారు. కానీ వెటర్నరీ ప్రొఫెసర్లు మాత్రం అది జరగదని చెప్పారు. తెలియదండి నాకు, తెలియని విషయం ఏం మాట్లాడారు. సార్, సిమిలర్ లడ్డు మీద పిల్స్ ఫైల్ చేశారు. అండ్ ఈ డిక్లరేషన్ ఇష్యూ కూడా ఎవ్రీ టైం జగన్మోహన్ రెడ్డి విజిట్ అప్పుడే ఇష్యూ అవుతుంది. నో అదర్ లీడర్ అయినప్పుడు లేదు. ఎందుకంటే యాక్ట్ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్, పేర్లు ఇప్పుడన్నా